హాయ్ ఫ్రెండ్స్, ఈ వారం మనం వింటున్నది మధుర భావన నవల్లోని 16వ భాగం. రచయిత్రి గోగినేని మణి, చదువుతున్నవారు రాధికా గోగినేని. మరి కథలోకి వెళ్దామా? మధుర భావన నవల్లోని 16వ భాగం. తల్లిని తీసుకుని శ్యామసుందర్ ఉంటున్న హాస్పిటల్కి వెళ్ళింది సుమజ. అదే ఇల్లు హాస్పిటల్ కాబట్టి ఇద్దరు ఆవిడ ఉంటున్న గదిలోకి వెళ్ళారు. ఎప్పట్లానే ఆవిడ భార్గవిని గుర్తుపట్టి పక్కనే ఉన్న సుమజను గుర్తించినట్లే, మీ అమ్మాయిని తీసుకురాలేదా, ఒక్కరే వచ్చారా అని అడిగింది. భార్గవి నిరసనగా చూసింది. సుమజ వైపు చూసి భార్గవి, ఈమెకి ఇంకా తగ్గినట్లు లేదు అంటూ ఆవిడతో ముక్తసరిగా చెప్పింది. నేను కూడా ఇక రాలేనండి, సరే ఈసారి వచ్చానుగా మిమ్మల్ని చూసిపోదామని వచ్చా. శ్యామసుందరికి ఆవిడ ముభావానికి కారణం తెలియక ఆశ్చర్యంగా చూసింది. సుమజ తల్లివైపు కొంచెం నిష్ఠూరంగా చూసింది. ఏమిటమ్మా, మానసిక ఆరోగ్యం సరిగ్గా లేని ఆమెతో ఎందుకంత నిష్ఠూరంగా మాట్లాడటం? మెల్లగా అంది సుమజ తల్లితో. నేను నిజమే చెప్పాను, మనం మళ్ళీ ఇక ఎందుకు వస్తాం, బాగా లేకపోతే మాత్రం కొన్ని బాగానే తెలుస్తున్నాయిగా. సుమజ చురుగ్గా చూసింది. నిజమేమిటి? వంశీ పెళ్ళికి పిలిస్తే రామా? భార్గవి, ఏమిటి అంటూ కూతురు వైపు కఠినంగా చూసింది. ఆ తిలోత్తమతో అతనికి పెళ్లి జరుగుతుంటే మనం చూడటానికి రావాలా? సిగ్గులేదా మనకి? సుమజ నిట్టూర్చింది. అమ్మా, నేను చెప్పిన విషయాలకు నీకు బాగా కోపం వచ్చినట్లుంది. వంశీపై అంత కోపం తెచ్చుకోవాల్సిన పని లేదు. అతనికి ఇష్టమైన అమ్మాయితో అతని పెళ్లి జరగటాన్ని మనం అంగీకరించగలగాలి. భార్గవి, నువ్వెన్ని చెప్పినా నాకు అతనిపై ఏర్పడిన కోపం పోదు. అంత చపలు చెత్తమా? అసలు అతనే వెతుక్కుంటూ మన ఇంటికి వచ్చాడు. నువ్వంటే ఇష్టమని చెప్పి పెళ్లి ఆలోచన చేసినవాడు మరొక అమ్మాయితో పెళ్లికి సిద్ధపట్టాన్ని ఏమంటారు? మనమేమీ అతన్ని పెళ్లికి అంగీకరించమని అడగలేదు, నిర్బంధ పెట్టనూ లేదుగా అంటూ కూతురు వైపు తీవ్రంగా చూసింది. ఆశ్చర్యంగా చూస్తున్న శ్యామసుందర్ని సుమజ గమనించింది. అందుకే తల్లితో, అమ్మా, ఈ మాటలు వాదనలు అన్నీ ఇక్కడెందుకు, ఇంటికి వెళ్ళాక మాట్లాడుకోవచ్చులే అంటూ సుమజ లేచి నిలబడింది. సరే పద అంటూ భార్గవి శ్యామసుందర్ వైపు, బయలుదేరుతున్నాం అన్నట్లుగా ఓ చూపు చూసి సుమజతో అక్కడి నుండి చకచక అడుగులు వేస్తూ బయలుదేరింది. గేటు తలుపు తీసి బయటకు వెళ్ళబోతున్న వాళ్ళిద్దరి దగ్గరకు ఓ కుర్రాడు వచ్చి, అమ్మ, మిమ్మల్ని డాక్టర్ గారు రమ్మంటున్నారు అని చెప్పాడు. డాక్టర్ గారిని కలిసి శ్యామసుందర్ ఆరోగ్యం గురించి ఏమీ వాకప్ చేయకుండానే వెళ్ళిపోతున్నందుకు పిలిచి ఉంటారనిపించింది వాళ్ళకి. సుమజ తల్లి చేయి పట్టుకుని, అమ్మా, వంశీ పెళ్లి సంగతులేమీ నువ్వు డాక్టర్ గారి దగ్గర ప్రస్తావించుకో. మామూలుగానే చూసి వెళ్ళటానికి వచ్చాం కదా, అదే చెప్పు. అత్తయ్య ఎప్పట్లానే నిన్ను గుర్తుపట్టింది కానీ పక్కనే ఉన్న నన్ను గుర్తించలేదు కాబట్టి ఆమె ఆరోగ్యం యథాప్రకారంగానే ఉందని అర్థమై డాక్టర్ గారిని కలిసి తెలుసుకునేదేమీ లేదనే ఉద్దేశంతో వెళ్ళిపోతున్నామని చెప్దాం, సరేనా అంది సుమజ. భార్గవి కొంచెం నిష్ఠూరంగా చూస్తూ అలాగే అన్నట్లు తల ఊపింది. ఇద్దరూ వెనుతిరిగారు. వంశీకి సుమజ దగ్గర నుండి ఫోన్ వచ్చింది. సుమజ చేస్తుందని అతను ఊహించకపోవడంతో ఆశ్చర్యపడ్డాడు. హలో అంటూ పలకరించి ఓ మాట చెప్పాలని చేశాను అంది. అతను నిర్లిప్తంగా, ఏమిటి అని అడిగాడు. మధురం మధురం, ఎంత మధురం ఈ భావన, ఆ దేవదేవుని దీవన అంటూ నా మనసు ఆలపిస్తోంది అని చెప్పాలని ఉదయం మీ ఇంటికి ఒక్కదాన్నే ముందుగా వచ్చాను. కానీ తిలోత్తమ చెప్పిన విషయాలకు నా మనసు మోగపోయింది. ఎందుకు వంశీ, మీ నిర్ణయం మార్చుకున్నప్పుడు మీరే ఆ విషయం నాకు చెప్పాలి కానీ తనతో చెప్పించటం ఎందుకు? అది నన్ను ఇంకా నొప్పిస్తుందని మీకు తెలీదా అంటూ ఫోన్ పెట్టేసేసరికి వంశీ చిన్నబోయాడు. సుమజకి ఏమని జవాబు చెప్పాలో అతనికి అర్థం కాలేదు. మళ్ళీ చేసి, అమ్మతో ప్రస్తావించాకనే తను ఆ విషయం సుమజకు చెప్దామనుకున్నానని, ఇంతలోనే తిలోత్తమ ఆ విషయం తనకి చెప్తుందని తను ఊహించలేదని చెప్దామనుకున్నాడు. కానీ ఆ ప్రయత్నం విరమించి దీర్ఘంగా నిట్టూర్చి మిన్నకుండిపోయాడు. కానీ ఇంకా ఆలస్యం చేయకుండా రేపే అమ్మతో తిలోత్తమతో తన పెళ్లి నిర్ణయం చెప్పేయాలని నిర్ణయించుకున్నాడు. మంచం మీద పడుకున్నాడే గాని అశాంతిగా తన నిర్ణయానికి తన మనసే ఎదురు తిరుగుతున్నట్టుగా అనిపిస్తూ ఉండగా వంశీ గతంలోకి జారుకున్నాడు. ఒకసారి సుమజతో మాట్లాడుతున్నప్పుడు తను అన్నాడు, సాధారణంగా అమ్మాయిలు ఎక్కువ కబుర్లు చెప్తారు కదా, కానీ నువ్వు మాత్రం నా సంగతులన్నీ చెప్పిస్తావే గాని నువ్వేం చెప్పవు అలక నటిస్తూ. సుమజ హాయిగా నవ్వింది.
మీరు అడగండి నా గురించి ఏం తెలుసుకోవాలనుకుంటున్నారో అనగానే, నాకు నీ చిన్నప్పుడు సంగతులు వినాలనుంది అన్నాడు. సుమజ హుషారుగా మొదలుపెట్టింది. చిన్నప్పటి నుంచి నేను చాలా గారాబంగా పెరిగాను. అమ్మకి 2 అక్కలు. ఆ అక్కలిద్దరికీ అబ్బాయిలే. అమ్మాయిలు లేకపోవటం వల్లనేమో పెద్దమ్మలు అలానే అన్నయ్యల దగ్గర చాలా స్పెషల్ ట్రీట్మెంట్ ఉండేది నాకు. నా నోటి నుండి ఏదైనా కోరిక రావటం చాలు, అది తీర్చడానికి అందరూ పోటీ పడి మరీ ఆ కోరికను క్షణాల్లో తీర్చేసేవారు. నా ఫ్రెండ్స్ అందరూ ఏడిపిస్తూ ఉండేవాళ్ళు కూడా. ఇలా ఇంత గారాబంగా పెరిగితే నువ్వు రేపు పెళ్ళయ్యాక మీ ఆయన పారిపోతాడు తల్లి అని. ఎంత గారాబంగా పెరిగినా నేను ఎప్పుడూ చదువులో వెనకబడలేదు. ఒకసారి పరీక్షలో 100కి 99 మార్కులు వచ్చాయి. ఆ 1 మార్కు పోయినందుకు నేను చాలా బాధపడుతూ ఉంటే మా పెద్దమ్మ వాళ్ళ అబ్బాయి వచ్చాడు. ఎందుకే ఫీల్ అవుతున్నావు, మార్కులు తక్కువ వచ్చాయా అన్నాడు. పెద్దమ్మ వెంటనే, సుమని చూసి నేర్చుకోరా, నువ్వు ఉన్నావు. 36 పాస్ మార్కులు వస్తే సంతోషిస్తున్నావు, అదేమో 99 మార్కులు వచ్చినా 1 మార్కు గురించి తెగ బాధపడుతుంది అంది. అమ్మా, సుమ 100 మార్కులు చదివి 99 తెచ్చుకుంది. నేనేమో 35 మార్కులకి చదివి 1 మార్కు ఎక్కువగా తెచ్చుకున్నా. ఎవరు గొప్ప అంటావు అనటంతో పెద్దమ్మ తెల్లమొహం వేసింది. ప్రతి వేసవి సెలవుల్లో పెద్దమ్మ పిల్లలతో ఆడుకుంటూ సరదాగా గడిపేసేవాళ్ళమా. వెళ్లాల్సి వచ్చినప్పుడు మాత్రం చాలా బాధగా ఉండేది. దానికి తోడు మా అన్నయ్యలు ఇంటి గేటుకి తాళం కూడా వేసేసి దాచేసేవాళ్ళు. సుమని ఇంకొన్ని రోజులు ఉంచేయమని అమ్మని ప్రాధేయపడుతూ ఉండేవాళ్ళు. నాకు అలానే ఉండేది. ఇంట్లో అమ్మ నాన్న ఎంత స్నేహితుల్లా ఉన్నా నాకు అక్కో అన్నయ్యో ఉంటే ఎంత బాగుండేది అనుకుంటూ ఉండేదాన్ని. కానీ నేను పుట్టాక అమ్మకేదో అనారోగ్య సమస్య రావడంతో ఇంకొకళ్ళు వద్దనుకున్నారట. అమ్మాయి అయినా అబ్బాయి అయినా అన్నీ నేనే అనుకుని పెంచారు అమ్మా నాన్న అని చెప్తూ, బోర్ కొడుతున్నానా అని ఆగింది సుమ. చిత్రం ఏమిటంటే సుమ ఎంతసేపు మాట్లాడినా బోర్ కొట్టటమేంటి, తనకి తనివే తీరదు. తను పరిచయమైన కొత్తల్లో ఇద్దరూ చాలా కబుర్లు చెప్పుకుంటూ ఉండేవారు. కానీ స్నేహపు పరిధుల్లోనే తమ కబుర్లు ఉండేవి. ఎందుకో ఒక్కసారి తన్ని చూడాలని బాగా అనిపించింది. వాళ్ళ ఇంటి అడ్రస్ తెలుసు కానీ వెళ్ళాలంటే మొహమాటం. బయట ఎక్కడన్నా కలుద్దామా అని అడుగుదాం అనుకున్నాడు. 2 రోజులు ప్రయత్నించినా అడగలేకపోయాడు, తనేమనుకుంటుందో అనే ఆలోచన వల్ల. చివరికి ఒకరోజు, సుమ, నీతో కలిసి కాఫీ తాగాలనుంది నీ కబుర్లు వింటూ. రేపు మా ఆఫీస్ దగ్గర ఉండే కాఫీ షాప్కి సాయంత్రం 4 గంటలకు రాగలవా అని అడిగేశాడు. అటువైపు నుంచి కొంతసేపు మౌనం. ఆ 2 నిమిషాలు తన గుండె చప్పుడు తనకే భయం కలిగించేలా వినిపించింది. తను సన్నగా నవ్వి, చూద్దాం, నాకు వీలైతే అని ఫోన్ పెట్టేసింది. ఇక రాత్రంతా కలత నిద్రే. ఎప్పుడు తెల్లారుతుందా, సాయంత్రం తనతో ఏం మాట్లాడాలా అని రకరకాల రిహార్సల్స్. తనకే నవ్వొస్తుంది. ఏదో టీనేజ్లో ఉన్న పిల్లాళ్ళ ఏమిటి ఈ కంగారని. సాయంత్రం 4 దాకా ముళ్ల మీద ఉన్నట్టే ఆఫీస్లో అన్యమనస్కంగానే గడిపి 4 అవటానికి ఇంకా 10 నిమిషాలు ఉండగానే కారు తీసుకుని కాఫీ షాప్ ముందు వాలిపోయాడు. మునుపు ఎవరైనా ఇలా ఆఫీస్ టైంలో షికార్లు చేస్తే విసుక్కునే తను ఈరోజు ఇలా మనసులోనే నవ్వుకున్నాడు. ఎవరికైనా తన దాకా వస్తే గానీ అర్థం కాదన్నమాట. 4 అవుతుంటే ఒకటే కంగారు. నిజంగా వస్తుందా? వస్తే ఒక కంగారు, రాకపోతే ఎందుకు రాలేదో అనే కంగారు. మొత్తానికి ఏదైనా కంగారు తప్పదన్నమాట అనుకున్నాడు. ఇంతలో ఫోన్ మోగింది. గుండె జల్లుమంది. వెంటనే ఆలోచనల నుండి బయటపడి ఆతృతగా ఫోన్ ఎత్తాడు. ఎవరో రాంగ్ నెంబర్. విసుగ్గా కట్ చేశాడు. ఇంకో 10 నిమిషాలు 10 యుగాల్లా గడిచాయి. మళ్ళీ ఫోన్ రింగుతో ఉలిక్కిపడి ఫోన్ అందుకున్నాడు. ఎవరో కార్ లోన్ కావాలా అని చాలా తియ్యగా అడుగుతున్నారు. మన వెంటపడి డబ్బు అప్పు ఇవ్వడం ఏమిటో తనకు అర్థం కాదు. వీరబ్రహ్మం గారు చెప్పిన కలికాలం ఇదేనేమో అనుకున్నాడు. ఇంతలో ఇంకో ఫ్రెండ్ కాల్ చేశాడు. కట్ చేయలేక మాట్లాడలేక తన అవస్థ చూడాలి. మొత్తానికి ఆఫీస్లో బిజీగా ఉన్నానని చెప్పి పెట్టేశాడు. తీరా సుమ ఫోన్ చేసినప్పుడు తన ఫోన్ బిజీ రాకూడదు కదా అని. ఇంతలో 5 అయ్యింది. ఇక తను రాదు అని అర్థమైంది. నిరాశగా పక్కనే ఉన్న పెట్రోల్ బంక్లోకి వెళ్ళాడు. ధ్యాస అంతా ఫోన్ మీదే ఉంది. ఇలా బయటకు వచ్చి వెనక్కి వెళ్తుంటే మళ్ళీ మోగింది ఫోన్. ఈసారి నిరాసక్తంగా ఎత్తాడు. హలో కరణ్ గారు, ఎక్కడ ఉన్నారు అని తీయగా తన స్వరం. ఒక్కసారి ఉలిక్కిపడ్డాడు. కరణ్ అంటుందేమిటి అని. సుమ, మీరు, నువ్వు, కరణ్ ఎవరు అంటూ తడబడ్డాడు.
అంటే మీరు కాఫీ విత్ కరణ్ ప్రోగ్రాంలా పిలిచారు కదా కాఫీకి, అందుకే కరణ్ అని పిలిచా. నేను అసలు కాఫీ తాగుతానో లేదో కూడా తెలుసుకోకుండా పిలిచేశారు. సరే కదా అని వస్తే మీరు ఇక్కడ లేనే లేరుగా. అల్లరిగా నవ్వింది సుమ. వంశీ బిత్తరపోయాడు. తన కోసం అక్కడ వెయిట్ చేయకుండా పెట్రోల్ కోసం వచ్చినందుకు తన్ని తనే తిట్టుకున్నాడు. అయ్యో, ఎంతసేపు అయింది నువ్వు వచ్చి, రానన్నావు కదా అని ఎదురు చూసి చూసి నిజంగా ఇప్పుడే బయటకు వచ్చా అంటూ కంగారుగా వంశీ చెప్తుంటే సుమజ కిలకిలా నవ్వింది. భలే నమ్మేశారా? నేను రానే లేదండి, తమాషాగా అన్నానంతే. ఏమనుకోవద్దు వంశీ, మీరంటే ఎంత ఇష్టం ఉన్నా నేను కొన్ని హద్దులు దాటలేను. నిజానికి అమ్మా నాన్న ఇలాంటి హద్దులు విధిస్తే మనం వింటామో లేదో తెలీదు. కానీ వాళ్ళు నాకు ఎంత స్వేచ్ఛ ఇచ్చారంటే నా అంతటి నేనే వాళ్ళ నమ్మకాన్ని పోగొట్టకుండా నా హద్దుల్లో నేను ఉండటం అలవాటైపోయింది. కానీ మీ విషయంలోనే మనసు అదుపు తప్పుతోంది. మీరేం మాయ చేశారో కానీ. మధురంగా ఉంది తన నవ్వు. వంశీకి ప్రపంచం అక్కడే ఆగిపోయిన ఫీలింగ్. అవునా, ఎంత అదృష్టవంతుణ్ణి నేను, మొదటిసారి లోకాన్ని జయించిన ఫీల్. నచ్చిన అమ్మాయి మెచ్చుకుంటుంటే ఇలా ఉంటుందన్నమాట. కవిని అయినా కాకపోతిని ఈ మధురానుభూతిని వర్ణించగా. వంశీ రాగం తీయగానే సుమజ, అబ్బో రాదు రాదు అంటూనే కవిత్వం ఒలకబోస్తున్నారుగా అంటూ నవ్వింది. మళ్ళీ, మీతో మాట్లాడుతుంటే అలా మీరు చెప్పే కబుర్లు వినాలనుంటుంది తెలుసా. నేనెలా కాబోయేవాడి గురించి ఊహించుకున్నానో మీరు అచ్చం అలానే ప్రేమగా, ఆడవాళ్ళంటే ఎంతో మర్యాదగా, నవ్వుతూ నవ్విస్తూ జీవితాన్ని ప్రతి నిమిషం సరదాగా గడపాలనుకునే వ్యక్తిలానే ఉండటం నాకెంతో సంతోషంగా అనిపిస్తుంది. మీతో ఉంటే జీవితాంతం నవ్వుతూ త్రులుతూ గడిపేయగలననే భరోసా కలిగింది. మా నాన్న ఎప్పుడూ దిగులుగా ఉండేవాళ్ళు. తను ఎంత ప్రేమగా నన్ను పెంచారో, నన్ను చేసుకోబోయేవాడు నన్ను అలా చూసుకుంటారో లేదో అని. నేను అలానే అమ్మా నాన్నల్లా ఎవరూ నన్ను చూసుకోలేరు అనే నమ్మకంతోనే ఉండేదాన్ని. కానీ మీ రాకతో నా అభిప్రాయాలు మారిపోయాయి అని ఆపేసింది సిగ్గుతో. అలా తన ఆలోచనల్లో మధురానుభూతిలో ఉండగానే తెల్లారినట్టుంది. ఫోన్ గణగణమని మోగుతుంటే లేచాడు. తిలోత్తమ ఫోన్ ఎత్తి, నిజమా? సరే, ఎప్పుడు, ఎక్కడా అని ఆశ్చర్యపోతుంటే, ఎవరు తిలోత్తమా అని అడిగాడు వంశీ. సుమజ అమ్మగారు బావా, ఇది విన్నావా? సుమజ పెళ్ళి నిశ్చయమైందట. ఎవరో కృష్ణమోహన్ అంట. వచ్చే వారమే పెళ్ళి అని చెప్పారు. నువ్వేమో ఎప్పటినుంచో నేను నీ వెంట పడుతుంటే ఇప్పటికీ ఆంటీకి చెప్తానన్నావు. సుమ చూసావా ఎంత ఫాస్ట్గా ఉందో అని ఇంకా ఏదో చెప్తుంది కానీ వంశీకి ఏమీ వినపడట్లేదు. నిద్ర మొత్తంతా ఎగిరిపోయింది. ప్రపంచం గిర్రును తిరుగుతున్నట్లుగా అనిపించింది. ఇంతటితో మధుర భావన 16వ భాగం సమాప్తం. వచ్చే వారం 17వ భాగంతో కలుద్దాం.